చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, ప్రేమ కాదు, స్వచ్ఛమైన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ నియర్ బై కీసరగుట్ట లొకేషన్ అండర్ మూన్ వాటర్. మంచి ప్లేస్ అంటే అమ్మ ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నా కానీ మస్తు ఉంది ఇక్కడ. ఇది కాదురా ఆయన అవునా రౌతు పెట్టాలడా పుష్ప 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 పుష్పరాజ్. హలో గైస్, వెల్కమ్ టు మా ఛానల్ హైదరాబాద్ స్పెషల్ లాగ్స్. ఈరోజు అయితే మనం హైదరాబాద్లో ఏమేమి స్పెషల్ అవన్నీ అయితే తిరుగుతాం. ఈ రోజు నుంచి మనం అయితే ట్రావెల్లో కానీ కొత్తగా స్టార్ట్ చేస్తాం ఇది. సో కమింగ్ సూన్ అయితే మేము ఇంకొక ఛానల్ ఓపెన్ చేసి అది మీకు అందరూ చెప్తా. దానికి అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. సో మనం కమింగ్ సూన్ ఈరోజు అయితే మనం పోయే ప్లేస్ అయితే హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ అండర్ మూన్ వాటర్ అంట. సో అయితే పక్కా విజిట్ చేయాలని చెప్పి అన్నయ్య చెప్పిండు. సో దానికోసం అయితే వెళ్తున్నాం. నియర్ బై కీసరగుట్ట ఉంటుందంట. సో లోపలికి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 5 to 10 kilometers ఉంటుందంట కీసరగుట్ట నుంచి. ఖచ్చితంగా విజిట్ చేయాలి అయితే అన్న చెప్పిండు. దాంతోపాటు మేమైతే ఒక చిన్న రేసింగ్ అయితే వీడియో తీసినాము. హిమాలయన్ బెటరా ఇంటర్సెప్టర్ 650 బెటరా అని చెప్పి దానికోసం అయితే రేసింగ్ అయితే తీసాం. అది వీడియో పెడతా కమింగ్స్లో, మీరు వాచ్ అయితే చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి బాయ్ అసలు మర్చిపోకుండా. ఇక్కడ నుంచి దాదాపు ఒక 4 to 5 kilometers లోపలికి అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే ఉందంట అన్న చెప్పిండు. మేమైతే ట్రావెల్ చేసినాక అయితే మీకు చెప్తుంటా చూడండి. ఇక్కడైతే మేమైతే బెస్ట్ విజువల్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక సికింద్రాబాద్ నుంచి 18 kilometers ఉంది యావరేజ్గా. ఇంత నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల పోయినాక మస్తు అయితే మస్తు ఉంది. ఎక్కడనో ఆల్మోస్ట్ ఒక 200 to 300 kilometers లోపల పోతే విలేజ్ కల్చర్ ఎట్లా వస్తుందో సో అలాంటి ప్లేస్లాగా ఉంది. బెస్ట్ ప్లేస్ ఇక్కడైతే చిల్ కావడానికి అయితే మస్తు ఉంది. కానీ అక్కడైతే ఏం మనకి ఫెసిలిటీస్ లేవు. ఏదన్నా ఇడికైనా అన్నీ తీసుకోవాలా. మనం పోయారు ఆల్రెడీ ఒకళ్ళు బాగా అయితే ఎంజాయ్ చేసారు. సో మీరు చూస్తే మీకు అర్థమవుతుంటుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎంజాయ్. సో ఫైనల్గా అయితే మేము హిమాలయ బైక్ అయితే కొనిండమాట. దీని లాంచింగ్ అయితే ఒక వీడియో అయితే పెడతాం కమింగ్ సూన్లో. సో మీరు చూడవచ్చు బండి కాస్ట్ ఎంత పడ్డది, డౌన్ పేమెంట్ ఎంత కట్టినాము, ఈఎంఐ ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతా. సో ఆఫ్ రోడింగ్ అయితే నాకు తెలిసి జీటీ అండ్ ఇంటర్సెప్టర్ అయితే వేస్ట్ బండి నేను అనుకుంటున్నా. రేసింగ్లో అయితే బెస్ట్ వెహికల్ అనుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే మస్తు ఉంది రేసింగ్లో. ఇక హిమాలయన్ అయితే బెస్ట్, నీట్గా వెళ్ళిపోతుంది. మనకు అంత సత్యం ఎట్లా వచ్చేస్తుందో మీరే చూడవచ్చు కదా. సో ఫైనల్గా మనం డెస్టినేషన్ చేద్దాం. ఇక్కడ చూస్తే సో అన్న చెప్తున్నా విన్నారు కదా, మీ ఇద్దరైతే మంచిగా వెళ్ళిపోతారు. నాకు కొంచెం స్ట్రగుల్ అవుతుందని. నిజం చెప్పాలంటే చాలా స్ట్రగుల్ అయింది. ఆఫ్ రోడింగ్ అయితే కొంచెం కష్టమే అనుకుంటా. రేసింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది వెహికల్. పికప్లో కానీ మస్తు అయితే పికప్ తీసుకుంటుంది. దీనికోసం అయితే ప్రీవియస్ ఒక రేసింగ్ అయితే చేసినాం. సో మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడికి వచ్చేవరకు కొంతమంది దావత్ అయితే వేసుకుంటున్నారు అన్న వాళ్ళు. సో ప్రీవియస్గా మనం మంజురం బాయ్స్ ఫేమస్ అయింది. సో వీళ్ళు తెలంగాణ బాయ్స్గా కల్చర్లు అయితే చేసుకుంటారు. సో మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక లోపలికి ఇంకో 1-2 kilometers లోపలికి వెళ్తే బ్యాంబూ ట్రీస్ ప్లేస్ వాటర్ లొకేషన్ వస్తుందంట. బెస్ట్ వ్యూ పాయింట్ ఉంటుందని చెప్పినన్న. సో దాన్ని అయితే జూనికి అయితే వెళ్ళినాము. కానీ రోడ్ అయితే వేరే లెవెల్గా ఉంది ట్రెక్కింగ్ చేయడానికి. మీకు చూసానే అర్థమైపోతుంది కదా. సో ఇదైతే చాలా ఈజీ. ఇంటర్సెప్టర్తో అయితే కొంచెం హార్డీ ఉంది. కొంచెం కష్టం స్ట్రగుల్ అయినాము. సో కంపేర్ హిమాలయం దీని అయితే వెళ్ళిపోయినాం లోపలికి వెళ్తుంటే మొత్తం పుష్ప సీన్ అన్నీ ఎట్లుంటే అట్లనే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ అయితే చేసినాము. సైన్ మీరు చూడవచ్చు అక్కడ మన రోడ్ అయితే ఎట్లుందంటే చాలా ఉయ్యాల జంపాలు వేస్తుంది ఎట్లుంటుంది. సో అలాగే తూగుతుంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో ఎట్లుందో. డెస్టినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచిగా ఉంటుందని. లోపలికి చాలా లోపలికి వెళ్ళిపోయినాం. మాకే డౌట్ వచ్చింది ఎట్లా పోయినాము ఆయన ఇంత లోపలికని. సో వచ్చేటప్పుడు అయితే కాట అయితే కలిసిపోయినాము. చూడవచ్చు ఎట్లుంది వేవ్ చూడు. ఉయ్యాల ఊగినట్టు ఉంటుంది వేవ్స్. చాలా బాగుంది. నాకైతే మంచి రైడ్ అనిపించింది హైదరాబాద్లో. జస్ట్ ఒక 25 kilometers లోపు రైడ్ చేయడానికి అయితే అది బెస్ట్. సో ఫ్రెండ్షిప్తో వచ్చి ఒక వీకెండ్ సండే రోజు ఎంజాయ్ చేయాలంటే ఒక ట్రిప్ అయితే వేసుకోవచ్చు మీలో ఎవరైనా. సో మాకైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఈడైతే ఫెసిలిటీస్ మరీ చెప్తున్నా. ఈడైతే ఫెసిలిటీస్ ఏం లేవు. ముందుగానే మనం అన్నీ తెచ్చుకుంటే మనకి ఇక్కడ అన్నీ మంచిగా ఎలా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో జీటీతో కంపేర్ చేసి హిమాలయాతో పోతే చాలా బాగా అనిపించింది మాకు. సో మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ లొకేషన్లో. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ అంటే చాలా బాగుంది. ఇక చెప్పలేము, చెప్తుంటే మీకు అంత అర్థం కాదు. సో ఒకసారి మేబీ వచ్చి చూస్తే చాలా బాగుంటుంది వెదర్. ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఒక లైఫ్లో. సో హైదరాబాద్లో వీకెండ్లో అయితే Day 1 ఇది ఒక బెస్ట్ చాయిస్ టు ఇది ఎంజాయ్ చేయడానికి. ఒక 4 ఫ్రెండ్స్ వెళ్ళి అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరే చూడవచ్చు ఎంత బాగుందో వెదర్ అయితే. మేము చూసినప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వాన వచ్చినప్పుడు అయితే రావాలా. ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో వస్తుందంట. సో అప్పుడైతే మనం రాలేదు. ఇప్పుడైతే సమ్మర్గా నార్మల్గా Day 1 ట్రిప్ కోసం అయితే వచ్చినాము.
సో ఫైనల్గా అయితే మనం హిమాలయన్ న్యూ మోడల్ ఇదే. ఎట్లుందో చూడు, జంపింగ్ సిస్టమ్ అని చాలా బాగుంది. వెహికల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మనం నడుపుతుంటే క్రేజీ అంటే క్రేజీ అనిపించింది నడుపుతుంటే. సో ఆన్ రోడ్ కన్నా ఆఫ్ రోడ్ అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఈ బైక్ మీద. ఆన్ రోడ్లో అయితే అంత ఏమంత అనిపించలే. ఆఫ్ రోడ్లో అయితే వెళ్తుంటే నెక్స్ట్ పికప్ కానీ అయితే చాలా బాగుంది. సో మనం అయితే అక్కడికి బయలుదేరినాం. వ్యూ పాయింట్ చూసి ఎంత ఎంజాయ్ అయితే చేసాం. జస్ట్ అన్న వాళ్ళతో అటు ఇటు ఈ చెట్లలో అయితే రేసింగ్ అయితే పెట్టుకున్నాము. సో ఫైనల్గా టైం అయిపోయింది, అయితే రైడ్ అయిపోయింది. డే 1 రైడింగ్ అయితే అయిపోయింది. ఇది కాదురా ఆయన, అటే పోతాం, రాంగ్ ప్లేస్కి వచ్చినాం. సో లోపలికి వచ్చినాక మేమే కాట కలిసినాం. మళ్ళీ లేటప్పుడు అయితే చాలా రిస్క్ అయింది. సో వీకెండ్లో అయితే బెస్ట్ ప్లేస్ ఇది అనుకుంటున్నా. మీరు ఎవరైనా వచ్చి ట్రై చేయొచ్చు. సో చెప్పడకనగానే వచ్చి చూసడం చాలా బాగుంటుంది. సో మీరైనా వచ్చి ట్రై చేయండి. హిమాలయన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చిన్న చిన్న గుట్టలని పెద్ద పెద్ద గుట్టలని నీట్గా ఎక్కేసి వెళ్ళిపోతుంది వెహికల్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. మీరే చూడవచ్చు ఎట్లుందో. నడుపుతున్న ఫీలింగ్ రాయల్టీగా ఉంది. సో డే 1 ట్రిప్ అయితే ఇది. సో మన నెక్స్ట్ వీక్ అయితే వీళ్ళ ట్రిప్ కోసం వెళ్ళేదాకా మాట్లాడితే స్వాగతం తీసుకుంటే. సో వీడియో మీ అయితే డెడ్ అండ్ వరకు చూడండి మేము ఎట్లా వెళ్ళినామో. సో ఒకసారి మీరు ఫుల్ వీడియో చూసి వెళ్ళిపోయారు అనుకో, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అక్కడైతే మనకేం ఫెసిలిటీస్ లేవు. ఏదన్నా రోడ్ నుంచి అన్ని కొనుక్కొని పోవాలా. ఐదర్ వాటర్ బాటిల్, ఫుడ్ కానీ ఏదైనా ఎనీథింగ్. అక్కడైతే ఏం ప్రొడక్షన్ ఏమన్నా అయితే ఏం లేవు అక్కడ. సో జస్ట్ రైడింగ్ కోసం అయితే పెట్టారు. సో అప్కమింగ్లో అయితే అది ఫేమస్ అయితే ప్లేసు. సో కమింగ్స్లో నేను తెలిసి మేబీ షాప్స్ గిప్స్ అన్నీ పడుతుండొచ్చు. సో రోడ్ అయితే వేరే లెవెల్ ఉంది. మస్తు ఎంజాయ్ చేయొచ్చు మీరు ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. సో దీంతోపాటు ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయినా. సో మనం ఇంకొక న్యూ కాన్సెప్ట్తో సూట్ కేస్ బాప్ అయితే ఒకటి వచ్చింది. దాంట్లో బాక్స్లో లక్కీ విన్నర్కి 1000 to 10,000 విన్నర్ ప్రైజ్ అయితే ఉంటుంది. దానిలో అయితే అనౌన్స్మెంట్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలో అయితే దానికోసం చిన్నపిల్లలకి హెల్ప్ చేయడానికి బ్యాట్స్, టెన్నిస్ బాల్స్, షార్ట్ టెన్నిస్ ఇవన్నీ అయితే గివ్ అయితే ఇస్తున్నాము చిన్నపిల్లలకి. సో రాను పెద్ద పెద్ద వాళ్ళకి గివ్ అయితే ఉంటుంది. సో ఆ ఛానల్ది లింక్ కింద పెడతాం. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి 2 ఛానల్ది. ఇంకోటి ఏంటంటే రైడింగ్ది ఒక ఛానల్ ప్లస్ దీంతోపాటు ఒకటి సూట్ కేస్ బాబు. ఈ 2 ఛానల్ అయితే కమింగ్స్ మనీ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలా రెస్టారెంట్కి వెళ్ళి తిని వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. సో ఫైనల్గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతుంది.